హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో జ్యూసీగా, స్పాంజీగా, టేస్టీగా ఉండే గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ 3 టిప్స్ పాటించుకుంటూ చేయడం వల్ల ఈ విధంగా స్పాంజీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇవి నోట్లో పెడితే కరిగిపోయేటట్టుగా ఉంటుంది. ఇది చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఇప్పుడు ఒక గులాబ్ జామున్ మనం తీసి కట్ చేసి చూసినట్టయితే ఈ విధంగా చూడండి ఎంత స్పాంజీగా ఉందో. ఇట్లా కట్ చేయగానే లోపల కూడా అంతా మెత్తగా నోట్లో పెడితే కరిగిపోయేటట్టుగా ఉంటుంది. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఆశీర్వాద్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి. మీరు మార్కెట్లో దొరికిన ఏ గులాబ్ జామ్ పౌడర్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేసి మనం 300 పౌడర్ని ఇందులో వేసుకొని కాస్తంత పౌడర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా పౌడర్ని వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని జాగ్రత్తగా దీన్ని కలుపుకోవాలి. ఈ గులాబ్ జామ్ పౌడర్కి ఎక్కువ నీళ్లు పడవండి. చాలా జాగ్రత్తగా నీళ్లు చూసుకుంటూ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా దీన్ని ఒక మెత్తని డౌలాగా ఈ విధంగా తయారు చేసుకున్నాక గోరువెచ్చని నూనెని 2 స్పూన్లు ఇందులో వేసుకొని దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్ డౌ వచ్చేలా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు 1 గంట సేపు అయిందండి. ఈ డౌ చూడండి మరింత సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు టిప్ నెంబర్ 1 అండి. ఈ విధంగా మూత తీసుకున్నాక మనం ఈ పిండిని 10 నుంచి 15 నిమిషాల దాకా మెత్తగా బాగా జాగ్రత్తగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల గులాబ్ జామ్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని ఈ విధంగా ఈ డౌని 2 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక రోల్ లాగా తయారు చేసుకోవాలి. చేతికి కాస్తంత నూనె రాసుకొని ఈ విధంగా సాఫ్ట్గా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్నాక ఒక నైఫ్ తీసుకొని దీన్ని ఇప్పుడు చిన్న చిన్న భాగాలుగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల గులాబ్ జామ్స్ అనేవి ఈక్వల్ సైజులో వస్తాయి. ఇప్పుడు దీన్ని తయారీ విధానం చూపిస్తాను. ఈ ఉండల్ని అరచేతిలో కాస్త నూనె రాసుకొని ఈ విధంగా తీసుకొని మొదట ఫ్లాట్గా చేసుకొని ప్రెషర్ పెట్టుకుంటూ రౌండ్ బాల్ లాగా దీన్ని చేసుకోవాలి. ఈ ప్రెషర్ పెట్టడం వల్ల క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా అన్ని ఉండల్ని క్రాక్స్ లేకుండా రౌండ్గా చేతికి కాస్త నూనె రాసుకొని ఈ విధంగా బాల్స్ లాగా కావాల్సిన సైజులో చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని 1 గ్లాస్ పిండికి 1.5 గ్లాసున్నర పంచదార తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం ఎంతైతే షుగర్ తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. ఇది టిప్ నెంబర్ 2. దీనివల్ల మనకి షుగర్ సిరప్ అనేది, గులాబ్ జామ్ సిరప్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 1.5 గ్లాస్ పంచదారకి 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు ఇది కాస్త మరగనివ్వాలి. ఇందులో మనం కాస్తంత ఏలక పొడిని ఇప్పుడు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని మరిగించుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కలుపుకున్నాక కాస్తంత యాలక పొడిని ఇందులో ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు బాయిల్ వచ్చేంత వరకు దీన్ని ఫ్లేమ్లో పెట్టుకుని, హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు చూడండి బబుల్స్ వచ్చాయి. ఇది బాయిల్ అయ్యింది. ఈ విధంగా బబుల్స్ వచ్చాక పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టు. ఇప్పుడు దీన్ని పక్కన తీసుకొని పెట్టుకుందామండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గులాబ్ జామున్స్ డీప్ ఫ్రై అయ్యేంత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఈ గులాబ్ జామ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇది టిప్ నెంబర్ 3 అండి. మీకు ఫ్లేమ్ లోలో ఉండాలి. ఆయిల్ కానీ హీట్లో ఉన్నట్టయితే గులాబ్ జామ్స్ అనేవి తొందరగా మాడిపోయి స్వెల్ అవ్వవు. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉండడం వల్ల చక్కగా స్వెల్ అవుతాయండి. నెమ్మదిగా వీటి కలర్ మారుతుంది. చూడండి, లో ఫ్లేమ్లో ఉండటం వల్ల గులాబ్ జామ్స్ వేయగానే స్వెల్ అయ్యాయి. ఈ విధంగా గరిట పెట్టకుండా ఈ విధంగా కలుపుకోవడం వల్ల క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. అంతేనండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువగా కలిగి పెట్టకుండా. ఇవి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. వీటిని ఇప్పుడు మనం షుగర్ సిరప్లో వెంటనే వేసేయాలి. అంతేనండి,
ఇదే విధంగా మిగిలిన గులాబ్ జామ్స్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం 5 మినిట్స్ క్రితం వేసేవన్నీ కూడా ఇప్పుడు మనకు తినడానికి రెడీ అయ్యాయి. ఇది నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, అప్పటికప్పుడే చేసుకొని వెంటనే తినొచ్చు. చూడండి, ఇవన్నీ అప్పుడే స్వెల్ అయిపోయాయి. మనం మొదటిసారిగా వేసినవి చక్కగా స్వెల్ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గులాబ్ జామ్స్ చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంతో బాగున్నాయి. దీన్ని మనం బాదం ఫ్లేక్స్ అంటే బాదం పప్పులు కట్ చేసుకునే విధంగా మనం గులాబ్ జామ్స్ని గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇది ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే షుగర్ సిరప్లో వేయగానే మనం తినొచ్చు. ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.